మహామంపు లేకుండా తుమ్మిడిహేటి కొత్త అలైన్మెంట్ తో సర్కారుకు సిద్ధం. బ్యారేజ్ల పొజిషన్ మార్చేలా సర్వే 150 మీటర్ల ఎత్తులో నిర్మించిన నో ప్రాబ్లం. ఇక సులభంగా పర్యావరణ అనుమతులు మహారాష్ట్రను ఒప్పించే దిశగా అడుగులు అని చెప్పేసి తుమ్మిడిహేటి ప్రాజెక్ట్ సంబంధించిన వార్త కవర్ చేసింది. ఇక సమ్మక్క సారక్కకు మార్గం సుగమం. సానుకూలంగా ఛత్తీస్గఢ్ సీఎం త్వరలో ఎన్ఓసి లభించే అవకాశం. పరిహార చెల్లింపు ప్రభుత్వ సిద్ధం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఉంది. ఇక ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి వినతి పత్రం అందజేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఫోటో కవర్ చేసింది. ఇక మంత్రివర్గ విస్తరణపై మరోసారి రాజ్యసభ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీ సైతం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ అని చెప్పేసి ఉంది. ఇక లోకల్ పేజీలో సొసైటీ మేము కలుస్తాం, క్రైమ్ ఆఖరి టూరు, అట్లనే నేషనల్ ఓట్ మిస్సింగ్ అని చెప్పేసి 9 పేపర్లో కవర్ చేసింది. ఇక కేటీఆర్ చెప్పింది కిషన్ రెడ్డి చేస్తాడు. రాష్ట్ర అభివృద్ధికి ముమ్మాటికి కేంద్ర మంత్రి అడ్డు. ప్రధానిని మార్చి అయినా నిధులకు తెచ్చుకుంటాం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్. రూటు మారిన సీఎం ఫ్లైట్. అదే నిన్న వాతావరణంలో మార్పులు రావడం వల్ల సాయంత్రం హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా ఈదురుగాలులు భారీ వర్షం కురవడం వల్ల కూడా అక్కడ సిగ్నల్ కట్ అయ్యి కొంత వాతావరణం సహకరించడం వల్ల వెంటనే రూటు బెంగళూరుకు మార్చడం జరిగింది. మీనాక్షికి సుప్రీం షాక్. నామినేషన్ తిరస్కరణపై వేసిన పిటిషన్ కొట్టివేత. ఆర్ఓ నిర్ణయంతో జోక్యం చేసుకోలేమన్న వాక్య. నాంపల్లి కోర్టులో మీనాక్షిపై దాఖలైన పిటిషన్ డిస్మిస్. 100 కోట్ల గోల్మాల్. మెడికల్ కిట్ల టెండర్ల అక్రమాలు. ముఖ్యమంత్రికి చేరిన విజిలెన్స్ నివేదిక. TGFSDCలో అధికారుల చేతివాట. భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం రంగం సిద్ధం అని చెప్పేసి మనం ఈరోజు ఆరోగ్య శాఖలో గోల్మాల్. 100 కోట్ల గోల్మాల్. ఇక పొత్తులుండవు. పోటీ బీజేపీతోనే. రాష్ట్రంలో కాంగ్రెస్ ది 3వ స్థానమే. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక విధంగా వీళ్ళు ఇప్పటి నుంచి కనుక ప్రజల్లోకి వెళ్తే కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ చూడాలి. ఈయన ఫస్ట్ నుంచి కూడా వాస్తవానికి బీఆర్ఎస్ లా ఒక కేటీఆర్ మాత్రమే కనిపిస్తుంది మనం. అంటే ఎక్కడ చూసినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ప్రజల తరపునైనా కేటీఆర్ ఒక్కడే కనిపిస్తుంది, కానీ గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అలా నాయకులు బయటికి వెళ్ళే పరిస్థితి అయితే మనం చూస్తలేము. మరి మిగిలిన ఈ సమయంలో మరి కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు మరి ఏం పోరాటం చేస్తామో మనం చూడాలి. లెక్క తప్పిన లోటస్. అంకెల గారెడీలతో అనుమతులు. ఇరిగేషన్ మ్యాప్ జిహెచ్ఎంసీ ప్లాన్ కు మధ్య మాయాజాలం. టోపో స్కెచ్ లో 771 చదరపు మీటర్ల బఫర్ కటింగ్. మున్సిపల్ పర్మిషన్ తో మాత్రం 0 ప్లాట్ల ఏకీకరణ పేరిట గణన మోసం అని చెప్పేసి పటేల్ కుంట చెరువులో లోటస్ ఇన్ఫ్రా నిర్మాణం. బ్లూ కలర్ FTL పరిధి, రెడ్ కలర్ బఫర్ జోన్ పరిధి అని చెప్పేసి ఇక్కడ మనకి మార్కింగ్ చూపించారు. ఇక అట్లానే ఆఫర్స్ నథింగ్. ధరలు పైకి. భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు. నథింగ్ CEO క్లారిటీపై వెల్లడి అని చెప్పేసి ఆయన నిన్న ఒక వాక్యాలు చేసిన. అంటే ఫోన్ల ధరలు పెరుగుతాయి, ఆఫర్లు ఉండవు, ఇక డిస్కౌంట్లు ఉండవు అని చెప్పేసి అంటున్నాడు. అయితే రీసెంట్ గా 30,000 ఉన్న ఫోన్ కి 7,000 ధర పెరిగింది. 30,000 ఫోన్ కి 37,000 అయినా 37,000 అంటే 7,000 పెరిగింది. అంటే ఫోన్ల ధరలు పెరుగుతాయి, ఇంకా కొనుక్కోండి ఇప్పుడే తొందరగా కొనుక్కోండి, పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. డిస్కౌంట్ ఉండవు అని. హైదరాబాద్ కు కాక్రోచ్గా. రేపు ధర్నా చౌక్ CJI యాక్టివిస్టులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వీళ్ళు దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాలను ఎంచుకోవాలి. చెన్నై కానీ హైదరాబాద్ కానీ మన చూస్తున్న ఢిల్లీలో ముఖ్యంగా ఈ ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత వీళ్ళ డిమాండ్ ప్రత్యేకంగా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్న ఒక బలమైన డిమాండ్ తోటి వీళ్ళు అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మళ్ళీ హైదరాబాద్ లో కూడా పెట్టే అవకాశం ఉంది. వీళ్ళ డిమాండ్ పెడుతున్నారు. హైదరాబాద్ కు కాక్రోచ్ శాఖ. రేపు ధర్నా చౌక్ దగ్గర కాక్రోచ్ పార్టీకి సంబంధించిన మరి తెలంగాణకు సంబంధించిన తెలుస్తుంది మరి ఊరు చేసేది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఢిల్లీలో ఆల్రెడీ చేశారు కదా. రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ మరి ఏం జరుగుతుందో చూడాలి. హైదరాబాద్ 15 నిమిషాలు అదనం. నీట్ యూజీ అభ్యర్థులకు ఎన్డీఏ శుభవార్త. మారిన బుక్లెట్ ఫార్మేట్ అని చెప్పేసి ఎంత 15 నిమిషాలు అదనం అయితే చేసే పరీక్షలు కరెక్ట్ నిర్వహిస్తే ఇదంతా కథ ఎందుకుంటారు.
ఆ. పరీక్షలు దేనికి అదనంగా పుట్టింది ఇది. అదే ఏంటంటే దీని వల్ల పుట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఏమైతే చూడాలి మరి ఈ సమయం ఇచ్చినా కూడా పేపర్ లీకేజీలు ఆపలేకపోతుంది.